ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యమని జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం పేర్కొన్నారు. శనివారం రాపూరు ఆర్టీసీ డిపోను సందర్శించి గ్యారేజ్, ట్రాఫిక్ విభాగంను, బస్టాండ్ ఆవరణను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బస్టాండు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలను కమర్షియల్ పరంగా అభివృద్ధి చేస్తామని షమీం తెలిపారు. గ్యారేజ్ వెనుక భాగం, బస్టాండు ముందున్న ఖాళీ స్థలాలకు సంబంధించి 2 నెలల్లో టెండర్లు పిలవనున్నామన్నారు. ఈ స్థలాలను 15 ఏళ్ల లీజుకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు టెండర్లలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందని తెలిపారు. రాపూరు డిపో ప్రస్తుత ఆక్యుపెన్సీ రేటు 85% ఉందని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం జోనల్ చైర్మన్ ఆధ్వర్యంలో త్వరలోనే డిపోలో ఆర్ఓ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు, పరిశుభ్రత విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఈ సుభూషణం, ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్, ఇతర డిపో సిబ్బంది పాల్గొన్నారు. అందుకే రాపూర్ డెవలప్ బండి గిల్లి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు ఈరోజు రాపూర్ డిపో తనిఖీ నిమిత్తము రాపూర్ డిపోకి మార్నింగ్ రావడం అయింది. తనిఖీలో భాగంగా గ్యారేజ్ సెక్షన్, ట్రాఫిక్ సెక్షన్, బస్ స్టాండ్ అంతా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మాకు రాపూర్ డిపో ఏంటంటే కమర్షియల్ పరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మాకు కొన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి బస్ స్టాండ్లో. అవి ఏదన్నా వాళ్ళకి 15 years ఇవ్వడానికి కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాము. అది ఉత్సాహం ఉన్న వాళ్ళు వచ్చి దాని టెండర్స్లో మాకు నెక్స్ట్ 2 monthsలో టెండర్స్ ఇస్తారు. 15 yearsకి లీజుకి ఇచ్చేటట్టు అది 2 places ఉన్నాయి. గ్యారేజ్ వెనకాల ఒకటి, ఇక్కడ బస్ స్టాండ్ పక్కన. కాబట్టి ఆ 2 places కూడా ప్రజలందరూ ఎవరైనా విల్లింగ్ ఉన్న వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేసి అవి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రాపూర్ డిపో చూసుకుంటే పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మా రీజియన్లో చక్కగా ఇది 85 ఆక్యుపెన్సీ రేషియో వచ్చింది. గతంలో కంటే చాలా ఇంప్రూవ్మెంట్ శ్రీశక్తి పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది ఆక్యుపెన్సీ రేషియోలో కనబడుతుంది. ఇక్కడ మేము బస్ స్టాండ్ అబ్జర్వేషన్ ఏంటంటే బస్సులు వస్తున్నాయి, టైంకేమో బస్సులు వస్తున్నాయి, కానీ జనాలు ఎదురుగా వెళ్ళి బస్సులు ఎక్కడంలో ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో మీరు ప్రయాణికులకి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బస్సులు వస్తుంటాయి, కానీ మీరు దాన్ని నిదానంగా బస్సు ఆగిన తర్వాత చక్కగా బస్సు ఎక్కి సేఫ్గా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాము. ఎదురుగా వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే మళ్ళీ అది తీర్చలేని లోటు అవుతుంది. కాబట్టి అదొకటి ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాజంపేట వెహికల్స్ చెక్ చేసి చూసాము. రాజంపేట ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇచ్చింది స్టాండింగ్, అంటే మనకి సీటింగ్ వరకు అలో చేయమన్నారు. కానీ మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు స్టాండింగ్ కూడా వెళ్తున్నారు. అది ఘాట్ సెక్షన్ కాబట్టి ఏదన్నా ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణికులు దీన్ని గుర్తుంచుకొని ఈ ప్రమాదాలు లేకుండా సేఫ్గా రాజంపేట బండిలో కూడా సీటింగ్ వరకు లేదా ఒక 4-5 స్టాండింగ్ ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఫుల్ ఆర్డినరీ బండి ఏదైతే సీటింగ్ కింద ఓవర్లోడ్గా ఉన్నాయో ఆ విధంగా ఎక్కుతున్నారు. కాబట్టి ప్రయాణికులు దీన్ని గమనించుకోండి. ఇక్కడ ఎవ్రీ 1/2 hour 20 minutesకి ఫ్రీక్వెన్సీతో రాజంపేటకు బస్సులు ఉన్నాయి. నెల్లూరు 1 డిపో, రాజంపేట డిపో మరియు రాపూర్ డిపో బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారు. రాపూర్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా ఆ 2 బస్సెస్ కొత్తగా మా ఈడీ గారు పెట్టించి అవి కూడా ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రయాణికులు ఇది దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఓవర్ స్టాండింగ్ ఇట్లా లేకుండా సేఫ్గా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ప్యాసింజర్స్ అమ్యూనిటీస్లో చూసుకుంటే మేము ఈ రాపూర్ బస్ స్టాండ్కి ఆల్రెడీ చైర్స్ ప్రొవైడ్ చేశారు. మా జోనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడు కొత్తగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాము. దానికి సంబంధించి సివిల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మంచి ఆర్ఓ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రయాణికులందరికీ అందించాలనే సహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా ప్రయాణికులు కూర్చునే దానికి చైర్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశాము. ఇంకొక 10 చైర్స్ కూడా కొత్తవి కూడా ఎయిర్పోర్ట్ సోఫా టైప్ చైర్స్ కూడా వస్తున్నాయి. అదేవిధంగా సఫిషియెంట్ ఫ్యాన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ అప్కీప్ ఎక్కువ మనుషులను కూడా పెట్టి ఎవ్రీ 1 hourకి ఒకసారి బస్ స్టాండ్ క్లీనింగ్ యాక్టివిటీస్
మన ప్రయాణికులు హెల్తీగా ఉండేటట్టు చూస్తున్నాం. అదేవిధంగా టాయిలెట్స్ కూడా వాటర్ వచ్చేటట్టు, అదేవిధంగా అక్కడ క్లీనింగ్ కూడా యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి గతంలో కంటే. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తాము. ఈ విధంగా ప్రయాణికులకి అన్ని విధాల ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాల ముందుంటుందని ఈ రాపూర్ డిపో ఇప్పుడు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన గ్యారేజ్ సెక్షన్ చూసుకున్న కేఎంపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మన రాపూర్ డిపో పాజిటివ్లో ఉంది. గతంలో కంటే ఇప్పుడు 5.83, లాస్ట్ ఇయర్ 5.81, 2 పాయింట్స్ పాజిటివ్లో కూడా కేఎంపీలో కూడా ఉన్నారు. మరియు బ్రేక్ డౌన్స్, ముఖ్యంగా బ్రేక్ డౌన్స్ కూడా 0 బ్రేక్ డౌన్స్ రాపూర్ డిపో మెయింటైన్ చేస్తున్నారు. డిసెంబర్, జనవరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బ్రేక్ డౌన్స్ అక్కడ కూడా జరగకుండా చక్కగా మెయింటెనెన్స్ గ్యారేజ్ స్టాఫ్ వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అభినందించాము. కాబట్టి మనకి బ్రేక్ డౌన్స్ లేనటువంటి వెహికల్, అదేవిధంగా మన ప్యాసింజర్లు కూర్చునే దానికి సఫిషియెంట్ సీటింగు, ఆర్ఓ వాటర్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్స్ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి రాపూర్ డిపో ప్రయాణికులందరూ దీన్ని గమనించుకొని సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.